హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి రాగి పిండితో చపాతీ చేశాను. చాలా బాగుంటుంది రాగి పిండితోనూ. చపాతీ పిండి రాగి పిండి మిక్స్ చేసి చేశానండి నేను. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్స్లో ఎలా ఉందని పెట్టండి. చాలా హెల్త్కి మంచిది. పెద్దోళ్ళకేంటి చిన్నోళ్ళకేంటి మనకి ఎముకలకి బలం, జిగురు వచ్చి మనకి ఎముకలు కూడా బాగా బలంగా ఉంటుంది రాగి పిండి అన్నది. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా కూడా చాలా టేస్టీగా ఉన్నవి. నేను ఇవి ఎలా చేయాలన్నది నేను చెప్తాను. మొన్న స్టోరీ నేను సగం చెప్పి మానేశాను కదా పాము కోసం. నేను అది ఈరోజు చెప్తాను ఏంటన్నది. నేను ప్రాసెస్ అయిపోయాక చెప్తానండి. నేను ప్రాసెస్ అంతా ఇవి ఏమి వేయాలి ఏంటన్నది చూపించేసి నేను చెప్తాను. నేను చపాతీ పిండి తీసుకున్నాను. 2 గ్లాసులు చపాతీ పిండి తీసుకున్నాను. గ్లాస్ రాగిపిండి, 2 గ్లాసులు చపాతీ పిండి, 1 గ్లాసు రాగిపిండి. ఎందుకంటే రాగిపిండి బాగా జిగురు ఉంటుంది కదా, అందుకని 1 గ్లాసే తీసుకున్నాను నేను. ఈ 2 మిక్స్ చేసుకోవాలి. లైట్గా మైదా పిండి వేస్తున్నాను స్మూత్నెస్ రావటానికి. సాల్ట్ ఇంత వేసుకోకూడదు, ఇందులో కొంచెం వేసుకోవాలి. ఎప్పుడైనా చపాతీ పిండిలో లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మనకు సాల్ట్ ఎక్కువ పడితే చపాతీ అస్సలు టేస్ట్ ఉండదు. మనకు ఉప్పుకుంటే చపాతీ బాగోదు, చప్పకుంటేనే బాగుంటుంది చపాతీ. సాల్ట్ ఎక్కువ వేయకూడదు. తగినంత ఆయిల్ పోస్తున్నాను. ఇవి బాగా కలిపేసుకుని ఆయిల్ పోసుకుని నీళ్లు పోసుకుని మనం సరిపడగా నీళ్లు బాగా పోసుకుని కలుపుకోవాలి. నేను ఇలాగ చెప్తాను. అప్పుడు పాము వచ్చి మన గవిడి దగ్గర ఉంటుంది, నిలబడి ఉంటుంది. వాళ్ళ భార్యతో చెప్తాడనమాట, ఇలాగ నాకు పాముని మన పొలంలో పాము 2 పాములు 2 పాములు ఉండేవి, అక్కడ పుట్ట ఉంది, అవి నాకు బాగా అలవాటు అవ్వవి అని చెప్పాను కదా మొన్న. అప్పుడు చెప్తాడు, ఇది పాము గౌడి దగ్గర ఇలా బొస్సు కొడితేనే నిలబడి వింటుంది. ఈ మాటలన్నీ భార్య భర్తలు చెప్పుకున్న మాటలన్నీ వింటుంది. వినిలోగా అంటాడు, ఆ పాము మగపాము నాకు ఆడపాముని చూస్తూ ఉండు, ఇలా కలుపుకోవాలి. ఇదంతా బాగా చపాతీ పిండి ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి. నేను మగపాము నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఈలోగా ఆడపాము వేరే పాముని తెచ్చుకుని ఉంది ఉంటే, ఎందుకమ్మా నువ్వు అలా చేస్తున్నావు, మీ భర్త లేడు కదా, నువ్వు వేరే మగపాముని తెచ్చుకున్నావు అంటే, నీకెందుకు వెంకటేష్, నీకెందుకు నా విషయాలు కలగజేసుకుని నీ పని చెప్తానుండు అని కాట్లు నా ఎదురుగుండా కాట్లు వేసేసుకుని ఒళ్ళంతా కాట్లు పొడుచుకుని నేను కొట్టినట్టు నా మీద పగ పెట్టుకొని ఆమె వెళ్ళిపోయి పుట్ట లోపల పడుకున్నట్టు ఉంది అని చెప్తే, అప్పుడు మగపాము వినేసింది. ఇవన్నీ భార్యతో చెప్తుంటే ఇవన్నీ విన్నది. ఇది పక్కన పెట్టుకోవాలండి ప్రాసెస్. ఇలా చపాతీలు చేసుకుని నేను పెనం పెట్టి స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాని మీద వీటెక్కిన తర్వాత చపాతీ చేసి వేస్తున్నాను. అప్పుడు ఆయిల్ కూడా పెట్టుకున్నాను. వినేసింది, పాము వినేసి కిందకి జారిపోయింది. అయ్యో, నేను అనవసరంగా నిన్ను చంపేదును, ఈ రోజుని నా భార్య మాట విని నిన్ను చంపుదును, నీకు ఏ అపాయం, నీకేమీ పాపం తెలీదు, అయ్యో వెంకటేష్, ఈరోజు నువ్వు నా చేతులు బలైపోదు అని చాలా బాధపడిపోయి కృతజ్ఞతలు చెప్పుకొని అలాగే వినకూడదన్నమాట, తెలుసుకోవాలి ముందు ఏదైనా సరే అని. ఇప్పుడు ఏదైనా విషయము మనం తెలుసుకోవాలండి. ఏదైనా మనకు తెలిసిందనుకో, ఏ చెడ్డ తెలిసినా మంచి తెలిసినా ఏమిటిది అని తెలుసుకోవాలి. మనం తొందరపడి కొన్నిసార్లు నిర్ణయాలు తీసేసుకుంటాము, అది రాంగ్ అవుతుంది. అప్పుడప్పుడు పాము కిందకి జారిపోయి అప్పుడు వెళ్తుంది. పుట్టకాడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యని కోట మీద వేసేసి చంపేస్తుంది. చంపేసి పట్టుకెళ్ళి డొంకల మీద పడేస్తుంది. డొంకల మీద ఇది మర్చిపోయి నేను అప్పుడు చెప్తాడు ఇతను, ఇంకోటి మర్చిపోయాను నేను.
ఆ పాముని నేను మగ పాముని కొట్టి చంపేసి నేను డొంకల మీద పడేశాను, అందుకే నా మీద పగపట్టింది అంటే అప్పుడు ఈ మగ పాము దిగిపోయి అప్పుడు వెళ్తుంది డొంకల మీద చూద్దాడు మగ పాము చచ్చిపోయి ఉంటుంది. ఓహో నమ్ముతుంది అప్పుడు, ఆహా ఇలా చేసావా అని. ఇలా చపాతీ చేసుకోవాలండి. వీటెక్కిన తర్వాత వేయాలి కళాపై. అప్పుడు నమ్మి నిజమే ఇది అని వెళ్ళి భార్యని కాటు మీద కాటు వేసి చంపేసి అప్పుడు ఉంటుంది. ఉండేటప్పటికి రోజులు అయిపోతున్నాయి, వస్తాడని చూస్తుంది, రావటం లేదు వెంకటేష్ గారు రావటం పోయేటప్పుడు రైతు రావటం లేదు, చూస్తుంది. ఒకరోజు వెళ్ళండి అంటే భయంతో వెళ్ళాడు అనమాట. పొలము భయపడుతూ వెళ్ళాడు. వెళుతూ ఉంటే అప్పుడు అన్నది, ఇలా రా వెంకటేశ్వరరావు ఇలా రా అని పిలిచింది. వామ్మో నన్ను కాటేసేస్తుంది ఇప్పుడు ఎలాగా అని భయపడతాయి వెళ్ళాడు. వెళ్తే పాము పిలితే భయమే కదండి. వెళ్తే కాటేస్తుందేమో ఇప్పుడు వేసేస్తుందేమో అంటే ఎలారా అంటే వెళ్ళి ఏంటి చెప్పండి అంటేని, కాదు నీ 4 చాపు అంటుంది. బాబు 4 చాపమంటుంది ఏంటి, 4 చాపితే ఇప్పుడు కాటేసేస్తుంది నన్ను. అయ్యమ్మో ఎలాగా ఏం చేయాలి అని తెలియలేదు తనకి. ఇటువైపు అటువైపు కాల్చుకోవాలి బాగాను. మనము ఎక్కువ టైం కాల్చుకోవాలండి. చిన్న మంట చేసేసి మనకి ఇలా బుడగలు వచ్చేసి చూడండి పొంగుతుంది. మనకి చపాతీ వేసినప్పుడు రాగి చపాతీ, ఇది రాగి పిండి చపాతీ పిండి కలిపింది. ఇలా పొంగింది చూడండి, ఎలా పొంగిందో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అప్పుడు ఎలాగంటే 4 చాపింది బయటికి, 4 చాపుతాడు. 4 భయపడుతుంది కోటేసేస్తుందేమని భయంతో చాపుతాడు. చపాతీ చూడండి ఎంత బాగా పొంగిందో. చాపేటప్పటికి అప్పుడు ఏమని రాస్తుంది అనమాట 4 మీద. నీకు తినందే రుచి తెలుస్తుంది, దిగందే లోతు తెలుస్తుంది, ఏదైనా ఏ విషయమైనా ముందే తెలిసిపోతుంది నీకు. అలాంటి నీకు వరం ఇస్తున్నాను నేను. ఈ వరంగిని ఎవరికైనా చెప్పావంటే నువ్వు అప్పటికప్పుడు తలబద్దలైపోయి అక్కడికక్కడే మరణిస్తావు అని పాము సపించి నేను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను వేరే దేశం, ఊరు వెళ్ళిపోతున్నాను వేరే ఊరు, ఇక్కడ నేను ఉన్నాను వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి వెంకటేష్ అన్న రైతుకి ఏది మాట్లాడుకున్నా తెలిసిపోతుంది, ఎవరేమనుకున్నా తెలిసిపోతాయి, మనసులో ఉన్న మాటలన్నీ తెలిసిపోతాయి. నేను మళ్ళీ చెప్తానండి, చపాతీ ఇలా పొంగి ఎక్కువ టైము చిన్న మంట చేసుకుని ఎక్కువ టైం కాల్చుకోవాలి. మనం బాగా కాలాలి, చాలా బాగా కాలాలండి. ఇది అన్నీ తెలిసిపోతాయి. ఇంకా దిగితే లోతు, ఈ లోతు ఎంత ఉంటుందో, సముద్రం ఎంత లోతు ఉన్నదో తెలిసిపోతుంది. ఏ చీమ మాట్లాడుకున్నా తెలిసిపోతుంది, ఏగ మాట్లాడుకున్నా తెలిసిపోతుంది, ఏదైనా తెలిసిపోతుంది. ఇంకా అప్పుడు అలా తెలిసిపోతే ఒకరోజు వాళ్ళ భార్య అంటుంది, ఏంటి కూర్చోండి నా తల ఏంటి దొరకొస్తుంది చూడండి, చూస్తాను అని ఇలా రండి అంటుంది. అనేటప్పటికి అప్పుడు మళ్ళీ చెప్తానండి, ఇలా పొంగాలి చూడండి, బాగా కాలి పొంగాలి, బాగా కాలాలండి. ఎందుకంటే మనము రాగిపిండి వేసాం కదా, బాగా కాలాలి అది రాగిపిండి అన్నది. అప్పుడు కూర్చోండి అనేటప్పటికి కూర్చుంటుంది. కూర్చుంటే ఇద్దరు కూర్చుంటే చీమలు వెళ్తే అప్పుడు చీమలు చెప్పుకుంటాయి, నవ్వుకుంటాయి. ఏ బాబు ఇది చూడు వేరేగా అంటుంది, లావుగా ఎంత లావుగా ఉందో చూడు, ఎలాగుందో లావుగా అని వేరే చీమతో చెప్తే, అక్క నడేహే నువ్వు దీనికోసం ఎందుకు మాట్లాడుతున్నావా, ఇది ఎప్పుడు ఇంతేయే అని అంటుంది. ఆ 2 చీమలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఈవిని చూసి నవ్వుకుంటాయి. అది ఈ వెంకటేష్కి రైతుకి తెలిసి నవ్వుతాడు. నువ్వు అత భార్య అని ఎవరైనా ఏమనండి వేరే నవ్వు వస్తుంది కదండి, భర్తలకే కొంచెం సులకనగా ఉంటారు కదా, నవ్వేస్తాడు, తెగ నవ్వుతాడు. వీళ్ళకి కాలాలండి. చూడండి ఎంత బాగా కాలిందో. బాగా మనము ఎక్కువగా చిన్న మంట చేసుకుని చిన్న మంట పైన మనం ఇటువైపు కాలాలి అటువైపు కాలి చిన్న మంట మీద, అప్పుడు కొంచెం పెద్ద మంట చేసుకుంటే అప్పుడు పొంగు వస్తుంది. చపాతీ రాగి చపాతీ చాలా హెల్త్కి మంచిది, ఆరోగ్యంగా ఉంటాము మనం. అప్పుడు నవ్వుతే నేను ఈ స్టోరీ అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కంప్లీట్ చేస్తాను. చపాతీలు చూడండి నవ్వేస్తాడు. ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత స్మూత్నెస్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి చూడండి. ఇలాగంటే విడిపోతుంది.
నేను సాంబార్ పెట్టుకున్నాను, చట్నీ పెట్టుకున్నాను. సాంబార్లో అదుర్సుగా ఉంటుంది. నేను పక్కన కప్పు సాంబారి, ఇది చట్నీ. సాంబార్లో వేసుకుని చూద్దాం. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఇంకా ఉంది, ఏమనుకోద్దు. నేను ప్రాసెస్ చెప్తున్నాను కదా, ఇంపార్టెంట్ ప్రాసెస్ కదా మనకి. చాలా బాగుంది, సూపర్, కమ్మగా ఉన్నాయండి, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లోనూ, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగే నేను వేసిన 2 గ్లాసులు ఒక గ్లాస్ వేసుకుని ట్రై చేస్తే పిల్లలకి పెద్దలకి ఎంతో మంచిది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడు భార్య అంటుంది, ఎందుకు నువ్వు చెప్తావా చెప్పండి. మరి ఇతను చెప్తే తలబద్దలైపోతుంది కదా, చెప్పకూడదు కదా. అలాగా శాపనకారం పెట్టిందనమాట. పాము ఇలా రాసింది నాలుగు పైన. ఏదైనా చెప్పకూడదు, తలబద్దలైపోతుందని చెప్పకూడదని నువ్వు ఎందుకు చెప్తావంటే ఈ సీమలో నవ్వుకుంటున్నాయి. ఒరే ఏంట్రా బాబు, ఏంటి ఇది ఇలాగ ఉంది, అక్కతో చెప్పింది, అక్క ఇది చూడు ఎంతలాగా ఉందో అని చెల్లితే చెప్తే, నిజమా అక్క రోజు చూస్తున్నాం కదా దీన్ని అని ఏ జోకులు వేసుకుంటుంటే ఇతను నవ్వుకుంటా ఉన్నాడు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి ఎంత బాగా ఇలాగా ఇడిపోతుందో చపాతి, రాగి చపాతి చాలా బాగుంది. సాంబార్లో పెట్టుకుని తింటే, సొరకాయ ముక్కలు బంగాళదుంప పెట్టుకుని తింటే చాలా టేస్టీ వచ్చేసింది. సూపర్. చాలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి, సూపర్గా ఉన్నాయి, సూపర్.